బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో తీసుకొచ్చిన ధరణికి అప్పుడే నూరేళ్లు నిండాయంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సెటైర్లు వేశారు. ఇవాళ సభలో బీఆర్ఎస్ సభ్యులు వ్యవహరించిన తీరు చాలా బాధాకరమని అన్నారు. ఓ దళిత స్పీకర్ను ప్రధాన ప్రతిపక్షం అవమానించడం తగదని ఫైర్ అయ్యారు. ఎలాగైనా సభలో భూభారతి చట్టంపై చర్చ జరగకుండా బీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ధరణిలో జరిగిన తప్పులు రాష్ట్రమంతా తెలుసని అన్నారు. అలాగే వాళ్ళ జాగీర్ పార్టీలో ఉన్న తనకు గతంలో టికెట్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. నేడు ప్రజల ఆశీస్సులతో భూభారతి చట్టాన్ని సభలో ప్రవేశపెట్టే అవకాశం లభించిందని అన్నారు. 80,000 పుస్తకాలు చదివినోళ్లు సభకొచ్చి సలహాలిస్తారని అనుకున్నామని తెలిపారు. కానీ ప్రతిపక్ష నాయకుడు సభకు ఎందుకు రావడం లేదో తెలియడం లేదని మంత్రి పొంగులేటి అన్నారు. అంతకుముందు ధరణి పోర్టల్లో ఎలాంటి తప్పులు లేవని అప్పటి ప్రభుత్వ పెద్దలు బుకాయించారని వారికిష్టం వచ్చినట్లుగా చట్టాన్ని తయారు చేసి బీసీ ఎస్సీ పేదల భూములను తన్నుకుపోయారని పొంగులేటి ఆరోపించారు. ఇక ధరణి పోర్టల్ ద్వారా చోటు చేసుకున్న సమస్యలను వివరిస్తూ 2 పిట్టలు ఒక కోతి రొట్టెముక్క కథను చెప్పారు. భూభారతి చట్టం భూమి ఉన్న ప్రతి ఒక్కరికి చుట్టమవుతుందన్నారు. దేశంలోనే భూ సంస్కరణలు తీసుకొచ్చిన అతి కొద్ది మంది నేతల్లోనే తెలంగాణ వారే ఆద్యులన్నారు. అందులో పివి నరసింహారావు భూ కమతాల చట్టం, బూరుగుల రామకృష్ణరావు కౌలు రైతుల రక్షణ చట్టం, కొండా వెంకటరెడ్డి జగీర్దార్ రద్దు చట్టాలొచ్చాయని గుర్తు చేశారు. రైతులకు భరోసా కల్పించే చట్టాన్ని, దేశానికి రోల్ మోడల్ గా ఉండే చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. ప్రభుత్వం ఏదైతే అధికార దర్పంతో ధరణిని 2020 చట్టాన్ని తీసుకొచ్చి ప్రజల నెత్తిన రుద్దిందో అటువంటి చట్టాన్ని గతంలో నిజాం నవాబు కంటే ముందు కూడా అదే పద్ధతి ఉండేది అధ్యక్ష. అదే రకంగా ఈ ధరణి సమస్యలు పరిష్కరించలేకపోవటం, క్షేత్రస్థాయిలో బాధితుల బాధను అర్థం చేసుకోకపోవటం, ధరణిలో ఎలాంటి సమస్యలు కూడా లేవని బుకాయించడం అనేది ఆనాటి ప్రభుత్వం మనం ప్రత్యక్షంగా చూశాం అధ్యక్ష. తప్పు ఒకరిది, శిక్ష మరొకరిది. తప్పు చేసింది దొరవారు, శిక్ష అనుభవించింది మాత్రం అమాయక ప్రజల అధ్యక్ష. తప్పు ఒకరిది, శిక్ష మరొకరిది అన్నట్లుగా అనాచితంగా రాత్రికి రాత్రే గడిల మధ్య చట్టం చేసి తప్పు చేసింది ఆ దొరవారు, కానీ శిక్ష అనుభవించింది మాత్రం గ్రామీణ ప్రాంతంలో ఉండే సామాన్య భూములున్న పేద రైతుల అధ్యక్ష. సిద్దిపేట జిల్లా మీరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన మధ్యల కృష్ణయ్య అనే దళిత రైతు 73 సంవత్సరాల అధ్యక్ష. ఇదే గ్రామానికి చెందిన ఒక రైతు 35 ఏళ్ల క్రితం 1452 సర్వే నెంబర్లో 7 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు అధ్యక్ష. ధరణి వచ్చిన తర్వాత 35 ఏళ్ల క్రితం కొన్న భూమి ఏదైతే ఉందో, పొజిషన్లో ఏదైతే ఉన్నారో దాన్ని ఈ ధరణి కారణంగా ఆ భూమిలో ఉన్న రికార్డులన్నీ తారుమారయ్యాయి అధ్యక్ష. ఆ కారణం చేత జనవరి 22వ తారీఖు 2023 నాడు మధ్యల కృష్ణయ్య గారు 73 సంవత్సరాల వయసున్న మధ్యల కృష్ణయ్య గారు ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష.